హాయ్ అండి, అందరికీ నాకు వండటం వచ్చండి ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఎంతో హెల్తీ అండ్ టేస్టీ అయిన క్యాప్సికమ్ కార్న్ రైస్ ఎలా చేసుకోవాలో చూపిపోతున్నానండి. జస్ట్ 4 to 5 మినిట్స్లో పొద్దున్నే లంచ్ బాక్స్లోకి ప్యాక్ చేసి పంపించడానికి హెల్తీగా టేస్టీగా ఏదైనా ప్రిపేర్ చేయాలనుకుంటే ఇది పర్ఫెక్ట్ ఆప్షన్. సో ప్రిపేర్ చేసుకోవడానికి ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ కాస్త లైట్గా వేడిన తర్వాత ఒక 4-5 వెల్లుల్లిపాయలని చిన్న ముక్కలుగా రౌండ్గా తరిగి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం యాడ్ చేసిన వెల్లుల్లిపాయలు అయితే కొంచెం లైట్గా బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై చేసుకునే టైంలోనే ఒక పచ్చిమిర్చిని ఈ విధంగా 4 ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి. ఇప్పుడు చూసినట్టయితే వెల్లుల్లిపాయలు లైట్గా రంగు మారడం స్టార్ట్ అయింది కదండి. ఈ స్టేజ్లో మనం సన్నగా పొడవుగా తరిగిన ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం తరిగిన స్ప్రింగ్ ఆనియన్ తో పాటు రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసేసుకుని ఇప్పుడు ఉల్లిపాయలు యాడ్ చేస్తున్నాం కదా, అవి మెత్తపడి పచ్చివాసన పోవాలన్నమాట. అంతవరకు వీటన్నిటిని మనం ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనం యాడ్ చేసిన సాల్ట్ అనేది రైస్ కి సరిపడా సాల్ట్ ఒకేసారి యాడ్ చేసేసుకోండి. ఈ విధంగా ఉల్లిపాయలు కాస్త లైట్ గా మెత్తబడిన తర్వాత ఒక కంప్లీట్ క్యాప్సికమ్ ని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. అలాగే కొన్ని ముక్కల్ని ఇలా పొడవుగా కట్ చేసి వేసేసుకోండి. అలాగే ఉడికించుకున్న స్వీట్ కార్న్, మనం క్యాప్సికమ్ ఎంతైతే యాడ్ చేసుకుంటామో దాంట్లో సగం క్వాంటిటీ స్వీట్ కార్న్ ని మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ మనం చక్కగా ఫ్రై చేసుకోవాలండి. క్యాప్సికమ్ కాస్త ఫ్రై అయిన తర్వాత అందులోంచి కొంచెం వాటర్ అయితే రిలీజ్ అవుతుంది. ఆ వాటర్ కంటెంట్ మొత్తం కూడా ఎవాపరేట్ అయ్యేంత వరకు మనము కాస్త ఫ్రై చేసేసుకోవాలి. చూసినట్టయితే ఇక్కడ వాటర్ కంటెంట్ కనిపిస్తుంది కదా, ఈ వాటర్ కంటెంట్ అంతా కూడా కాస్త డ్రై అయిపోయి మనం యాడ్ చేసిన ఆయిల్ మాత్రమే ఉండాలన్నమాట. అంతవరకు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ లో పెట్టుకుని చక్కగా ఫ్రై చేసేసుకోండి. ఈ విధంగా అన్ని ఫ్రై అయిన తర్వాత ముందుగానే పొడిగా ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ ని నేను యాడ్ చేసుకుంటున్నాను. మీరు నార్మల్ సోనా మసూరా రైస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, అలాగే 1 టేబుల్ స్పూన్ లేదా 1/2 టేబుల్ స్పూన్ సోయా సాస్ ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం యాడ్ చేసిన వాటితో పాటు ముందుగా ఉన్న క్యాప్సికమ్ మరియు కార్న్ అనేవి రైస్ కి చక్కగా కలిసే విధంగా హై ఫ్లేమ్ లోనే మిక్స్ చేసేసుకోవాలండి. ఈ విధంగా అన్ని కలుపుకున్న తర్వాత స్టవ్ ని ఆఫ్ చేసేసుకుని ఇందులోకి కొంచెం తరిగిన కొత్తిమీరని ఫైనల్ గా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత అన్నిటినీ ఒక్కసారి లైట్ గా అలా కలిపేసుకున్నట్టయితే ఎంతో టేస్టీగా క్యాప్సికమ్ కార్న్ రైస్ అయితే రెడీ అయిపోయినట్లే అండి. ఈ క్యాప్సికమ్ కార్న్ రైస్ అనేది మీరు పొద్దున్నే లంచ్ బాక్స్ లోకి ప్యాక్ చేసి పంపించడానికి పిల్లలకి పర్ఫెక్ట్ గా ఉంటుంది. హెల్తీ కూడా. సో మీరు తప్పకుండా ట్రై చేసేయండి. ట్రై చేసి ఎలాగుందో మర్చిపోకుండా కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ ఇంకా కామెంట్ చేసేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి.